గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఏ నెలలో ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలమో కూడా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం సగం నుండి వృత్తిపరమైన బాధ్యతలు అనేవి పెరుగుతాయండి. అలాగే మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని గుర్తుంచుకోవాలి. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయండి. కొద్దిపాటి చికాకులు ఉండబోతున్నాయి. గృహానికి సంబంధించి కానీ భూ సంబంధమైన నష్టాలైతే సూచిస్తున్నాయి. కావున వృషభ రాశి వారు అక్టోబర్ మాసం పూర్తయ్యేంత వరకు కూడా భూములు, గృహాలు, అపార్ట్మెంట్లు కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్లు వంటి విలువైన వాటిని కొనుగోలు చేయకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ మాసంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎవరైతే కొనుగోలు చేస్తారో కొద్దిపాటి చికాకులు సూచిస్తున్నాయండి. నష్టమైతే ఉండదు, కానీ చికాకుగా ఉంటుంది. అక్టోబర్ మాసంలోని ద్వితీయ వారంలో, రెండవ వారంలో మీ బంధువర్గంలో ఒకరికి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. తీవ్ర అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున రెండవ వారంలో కాస్త ఆందోళనగా ఉంటారండి. ఎవరైతే కార్మిక రంగంలో ఉన్నారో వారికి శ్రమ కాస్త అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. పని భారం పెరుగుతుంది. అలానే రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకు కలత్ర వర్గం వారి వల్ల చికాకులను ఎదుర్కొంటారు. ఈ మాసంలో వ్యాపార వర్గంలో ఉన్న వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయండి. వారి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అక్టోబర్ మాసంలోని 22, 23 అలాగే మళ్ళీ 28, 29 అండి. ఈ 4 తేదీలు వృషభ రాశిలో జన్మించిన చిన్నవారికైనా, పెద్దవారికైనా, చదువుకుంటున్న వారికైనా, వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికైనా సరే అనుకూలమైనటువంటి కాలం కాదు. ఈ తేదీల్లో చిన్న బంగారం సైతం కొనవద్దండి. నేను ఇందాక చెప్పినట్లుగా విలువైన వస్తువులను కానీ, విలువైన ఆస్తులను కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ ఈ 4 తేదీల్లో అస్సలు చేయవద్దు. అలానే ఎవరైతే బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ మాసంలో కనుక కొనుగోలు చేసినట్లయితే మీరు తీసుకొచ్చేటప్పుడు, గృహానికి తీసుకొచ్చేటప్పుడు చుట్టుపక్కన పరిసరాలపైన కన్ను వేసి ఉంచడం మంచిదండి. మీ కళ్ళు కప్పి విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మెడలో బంగారం వంటివి వేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ వేసుకున్నా చుట్టుపక్కల పరిసరాలను గమనించండి. ఈ అక్టోబర్ మాసంలో సంబంధాలు బాగానే ఉంటాయండి. కాకపోతే ఏదో ఒక రూపంలో ఆర్థిక నష్టం అనేది సూచిస్తుంది. కాబట్టి అక్టోబర్ మాసంలో ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం మంచిది. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో కాస్త నష్టం జరిగే అవకాశాలు కానీ, బంగారం పోగొట్టుకునే అవకాశాలు కానీ ఇలాంటివి సూచిస్తున్నాయి. కాబట్టి వీలైతే పెట్టుబడులు పెట్టవద్దు. బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఇంకొకరిని తోడుగా తీసుకువెళ్ళండి. ఒంటరిగా వెళ్తున్నట్లయితే మెడలో బంగారు ఆభరణాలను వేసుకోకపోవటమే మంచిదండి. వృషభ రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో వారికి బాగానే ఉంటుందండి. వారికి సెప్టెంబర్ మాసం బాగానే ఉంటుంది, అక్టోబర్ మాసం కూడా బాగానే ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. 2024 నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో సొంత గృహానికి సంబంధించిన పనులు మాత్రం చాలా చక్కగా పూర్తవుతాయండి. గృహాన్ని కొనుక్కుందాం అనుకుంటున్నా, లేదా అద్దె ఇంటికి మారదాం అనుకుంటున్నా, సొంత గృహానికి సంబంధించిన పనులన్నీ కూడా చక్కగా పూర్తవటం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారికి ఈ మాసంలో గృహ మార్పిడికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చండి. అయితే వృషభ రాశిలో ఉన్న మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసంలో కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులకు నవంబర్ మాసం అంతా కూడా చాలా మంచి కాలంగా చెప్పవచ్చండి. ఏ రకమైనటువంటి కోర్సులు నేర్చుకుంటున్నా సరే మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు.
విద్యార్థులకు, ఉద్యోగస్తులకు నవంబర్ 9, 10, 16, 25 అండి. ఈ 5 తేదీలలో విదేశీ ప్రయత్నాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు లేదా పోటీ పరీక్షలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ నవంబర్ మాసంలోని 4వ తారీఖు, 28వ తారీఖు ఈ 2 తేదీలలో మాత్రం మీకు కాస్త శ్రమ అధికంగా ఉంటుందండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకైతే. వ్యాపారస్తులు కూడా ఈ 2 తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు 8వ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయండి. ఈ మాసంలో అన్ని విషయాల్లో మీకు గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది. అయితే వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా ఆరోగ్యం విషయంలోనండి. ఆరోగ్య విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే తేలికగా తీసుకోవద్దండి. కానీ ఆర్థిక విజయాన్ని సాధించే మాసంగా చెప్పవచ్చు ఈ నవంబర్ మాసాన్ని. అలాగే ఎవరైతే ఊహాజనిత లాభాల కోసం వేచి చూస్తున్నారో స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెడదాం అనుకుంటే ఇది చాలా మంచి నెలగా చెప్పవచ్చు. కుటుంబ పరంగా అంతా బాగానే ఉంటుందండి. కాకపోతే మీ కుటుంబ సభ్యులకే మీ మీద ప్రేమ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అలా మీరు భావించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఈ మాసంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు స్థానాన్ని మారబోతున్నాడు కాబట్టి డిసెంబర్ మాసంలో వ్యక్తిగతంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. చదువు విషయంలో అన్ని విషయాలలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. అయితే తిరోగమన సంచారం చేస్తున్న అంగారక గ్రహం మీకు కాస్త బద్ధకాన్ని పెంచుతాడండి. ఏ పని ప్రారంభించినా సరే ఆ తర్వాత చేద్దాంలే, ఇది చిన్న పనే కదా, కొంచెం సేపు పడుకున్నాక లేచిన తర్వాత చేద్దాంలే, లేదా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అలా డిలే చేస్తూ ఉంటారండి. మళ్ళీ పనులేవి సకాలంలో పూర్తి అవ్వట్లేదు అని బాధపడతారు. అంటే ఈ డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి బద్ధకం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బద్ధకం పెరగటం వల్ల చిన్న పని కూడా చాలా పెద్ద పనిగా అనిపిస్తుంది. వృత్తిపరంగా అయితే బాగా రాణించగలుగుతారండి. ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో మీ కెరీర్ని మెరుగైన రీతిలో తీర్చిదిద్దే అవకాశాలను కూడా పొందుతారు. జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి, కొత్త విషయాలను నేర్చుకోవటానికి కూడా విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా మంచి కాలంగా చెప్పవచ్చు, గొప్ప కాలంగా చెప్పవచ్చు. ఈ డిసెంబర్ మాసంలో ధనాదాయం అనేది బాగానే ఉంటుందండి. అంటే సంతృప్తికరంగా ఉంటుంది. అయితే ఏ కారణం లేకుండా కొద్దిపాటి మానసిక ఆందోళన అనేది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారి డిసెంబర్ మాసంలో అతిగా నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. వారి వల్లే ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన విషయాలు ఏవి కూడా ఈ డిసెంబర్ మాసం పూర్తయ్యేంత వరకు మీకు కలిసి రావండి. నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుకుని చివరికి మీరే బాధపడతారు. అలాగే సోదర వర్గం వారితో విరోధాలు మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. పొరపాటును కూడా ఈ మాసంలో ఆస్తి పంపకాలు ఏవి కూడా పెట్టుకోవద్దండి. రిజిస్ట్రేషన్లు కూడా చేయకపోవటమే మంచిది. మీ జీవిత భాగస్వామి నుండి మాత్రం మానసికంగా ఆశించిన సహాయ సహకారాలు అయితే మీరు పొందుతారు. డిసెంబర్ మాసంలోని తృతీయ వారంలో స్వల్ప ఆరోగ్య సమస్యలు అయితే సూచిస్తున్నాయి. ఈ డిసెంబర్ మాసంలోని 22వ తారీఖు తర్వాత నుండి మీకు కొద్దిపాటి అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా చివరి వారంలోనండి 28, 29 డిసెంబర్ 28, 29 తేదీలు మీకు చాలా శుభంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి తేదీలుగా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ మాసం అనేది వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఒకటి బద్ధకంగా ఉంటారండి. రెండవది మీరు ఎవరి మీద అయితే బాగా నమ్మకం పెట్టుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మూడవది ఈ మాసంలో కనుక ఆస్తి పంపకాల విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే మీకే అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాస ఫలితాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృషభ రాశి వారికి సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. వారికి ఏ వృత్తి వ్యాపారాలు బాగా సరిపోతాయి,
వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారిలో ఉండే చెడు లక్షణాలు ఏవి, ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.